గురువారం వచ్చేసింది నాకు ఆత్రత ఎక్కువైపోయింది. కానీ ఎక్సలెంట్ ఉంది మూవీ. నాని గురించి మాట్లాడే కన్నా ఫస్ట్ పాయింట్ సూర్య గురించి మాట్లాడాలి. సూర్య విలనిజానికి అమ్మ మొగుడు చూపెట్టాడు. సూర్య ఎక్సలెంట్ ఉంది. నాని కన్నా నేను మళ్ళీ సూర్య కోసం నేను మళ్ళీ వెళ్తాను. అలాంటి సీన్లు ఉన్నాయి బాయ్. ఎక్సలెంట్. వివేక్ యాత్ర కూడా ఎక్సలెంట్ తీసేశారు. మామూలుగా లేదు బాయ్ సినిమా అయితే. మనం అనుకున్నది ఒకటి, లోపల ఉన్నది ఒకటి. కానీ శనివారం అనుకుంటే సినిమా చూస్తే తెలిసిందే. శనివారం కాదు, ఈరోజు గురువారం అని వచ్చింది. చాలా మంది లాగ్ ఉంది అంటారు. కొంచెం లాగ్ అనిపించింది భయ. కానీ సినిమా మటుకు బాగుంది. బోరింగ్ అనేది ఏది ఉండదు. హీరోయిన్ల సీన్స్ అయితే కొన్ని తక్కువ ఉంటాయి. మనం అంటూ రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి. సాంగ్ అయితే ఒకటి లేదు భయ. కానీ ఏదో పోలో వెళ్తా ఉంటది. అది కూడా ఒక సాంగ్ ప్రత్యేకంగా వాళ్ళిద్దరి కోసం అయితే ఒక్క సాంగ్ కూడా లేదు మూవీలో. వీరేన్ ఉంది కానీ స్టోరీ ఉండదు. అంటే వాళ్ళ మడతలే భయ. చిన్నప్పుడు వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోతారు అన్నమాట. మళ్ళీ పెద్ద అయిన తర్వాత కలుస్తారు అన్నమాట. స్టోరీ నార్మల్ గా అనిపిస్తుంది. నీకు ఎవడు సినిమా ఒకటి కలుస్తుంది, ఇంకా 2-3 సినిమాలు కలుస్తా ఉంటాయి. అన్ని నార్మల్ గానే ఉంటది. కానీ డిఫరెంట్ స్టోరీ అన్నమాట. నాని అన్న ఎప్పుడు ఏం తీసుకుని డిఫరెన్స్ గానే తీస్తాడు. డిఫరెన్స్ గానే ఉంది సినిమా. నాకు సినిమాలో నచ్చిందంటే ఎస్ఎస్ జే సూర్య. అమ్మ మొగుడిని చూపెట్టాడు సూర్య. అది మ్యూజియం బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, ఎక్సలెంట్ తీశాడు వివేక్ ఆత్రేయ. ఎక్సలెంట్ భయ. దానయ్య గారు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. దాని మించే ఉంది భయ. దానికి వాళ్ళకి నచ్చవచ్చు. నాకైతే ఇది ఎక్సలెంట్ నచ్చింది నాకైతే. అది అలా నేను రివ్యూ చెప్పే ముందు మీ అందరూ ఒకటే, మీరందరూ ఫిట్నెస్ లో ఓకేనా? ఓకే కదా? ఓకే, రెడీ. నాతో పాటు మూవ్ అవడానికి రెడీగా ఉండండి. భయ్యా ఇప్పుడే చూసాను భయ్యా సినిమా సావో ఒప్పారు. సూపర్ మైండ్ బ్లోయింగ్ సినిమా భయ్యా. ఎప్పుడు ఏ మాత్రం తగ్గలేదు. చెప్తాను సినిమాకి 5 పాయింట్లకి నేను 4 ఇస్తాను భయ్యా పాయింట్స్. 4 3 ఎస్జే సూర్య కోసం ఇస్తా. మీద 1 పాయింట్ ప్రియాంక మోహన్ భయ్యా. చెప్తాను కదా, సినిమా ఒకటే చెప్తాను. 174 నిమిషాలు స్టార్టింగ్ అలా కొంచెం ఇలా నెమ్మదిగా వస్తుంది. తర్వాత సినిమాలోకి వెళ్ళిపోతాం భయ్యా. ఇంకో ప్రపంచానికి వెళ్ళిపోతాం. సో సినిమా వచ్చేసరికి నానిది ఎస్జే సూర్య భయ్యా డబల్ కాంబినేషన్. ఇద్దరిది ఏంటంటే వన్ మ్యాన్ షో అంటే ఎస్జే సూర్య అని చెప్పొచ్చు. మూవీ లాగా ఉందని చెప్పినందుకు మనం ఏం చెప్తామండి? అర్థమైందా? ఇప్పుడు మూవీ చూడడానికి వచ్చిన వాళ్ళు లోపల థియేటర్ టానా సీట్లు కూర్చొని బంచిక్లు చేసుకోవడానికి ఏమవుతుంది? లెవెల్ ఉంది. నాని గారి పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు. అంటే నాని గారికి దసరాతో ఎన్ని అవార్డులు అయితే వచ్చినాయో, మళ్ళీ ఆయనతో ఎన్ని అవార్డులు అయితే వచ్చినాయో, ఈ సినిమాకి అంతకు మించి అవార్డులు అయితే వస్తాయన్న. నిజంగా అంత మంచిగా ఉంది సినిమా అయితే. నెక్స్ట్ మళ్ళీ డైరెక్టర్ గురించి చెప్పాలి. వివేక్ ఆత్రేయ గారు మీరు గ్రేట్ సార్. మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు ఈ సినిమాతో. అంటే ఈ సినిమా చూసరికి తీసుకెళ్లే విధానం కానీ, ఆ స్టోరీ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ చూసేసరికి నాకైతే ఒకటి గుర్తొచ్చింది అన్న. నిజంగా అంటే మన ఇండస్ట్రీకి దొరికిన మరో రాజమౌళి, మరో నాగ్ అశ్విన్ అలా అయితే అనిపించింది నాకు. ఎందుకంటే అంత మంచిగా ఉందన్న. స్టోరీ కూడా ఒక డిఫరెంట్ స్టోరీ, ఒక మంచి స్టోరీ, మనందరికి చాలా బాగా నచ్చే స్టోరీ అన్న. అంటే సినిమాలో నాని గారినే కాదు, నాని గారితో పాటు ఎస్జే సూర్య గారు కూడా రావడం అనేది, వాళ్ళిద్దరిని ఫైటింగ్స్ అయితే ఒక రేంజ్ సినిమాని, ఆ ఫైటింగ్స్ తో పాటు మన బీజిఎం కూడా ఒక రేంజ్కి వెళ్ళింది. ఈ రెండు కలిపి మనల్ని వేరే రేంజ్కి వెళ్ళిపోయిందన్న. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే మన యూత్కి ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి అంటే రొమాన్స్లు ఉండాలి, ఐటమ్ సాంగ్లు ఉండాలి, ముద్దు సీన్లు ఉండాలి, కిస్సులు ఉండాలి, ఇవే ఉండాలని అనుకుంటారు. కానీ సినిమాలు ఇవేం లేవబ్బా. ఒక మంచి స్టోరీ, మంచి సినిమా, మంచి కంటెంట్, మంచి మెసేజ్ సినిమా, మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా అన్న ఇదైతే. సో మీరు అందరు వెళ్ళి చూడండి సినిమా. మీ అందరు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. తర్వాత మాలాంటి కెమెరామెన్లకి నాకు దానాలు గట్టి చెయ్యాలనేసి, ఈ సినిమా బాగా ఇట్టు కొట్టాలనేసి ఆశీర్వాదిస్తాను. ఒకటి చెప్తాను, అబ్బా నాన్నని అలాగే చేయలేదు నాయన వచ్చి చూడాల్సిన మూవీ. థ్యాంక్ యూ. అంటే రిలేషన్షిప్ కానీ ఒక కట్టుబడి, ఒక మాటకి కట్టుబడి, మదర్ అనే మాటకి కట్టుబడి దాన్ని ఫాలో అవడం అనేది కూడా చాలా బాగుంది, నచ్చింది. వండర్ఫుల్ మూవీ అండి. థ్యాంక్ యూ.